హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా డిసెంబర్ 28, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ ఈరోజు ప్లస్ మీకు నిన్న అంటే డిసెంబర్ 28, 29, 2020 జరిగిన ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న మీకు బ్యాచ్ అనౌన్స్మెంట్ చేసి ఉండే, అందుకని చెప్పి నాకు వీలు కాలేదు ఎడిటోరియల్. సో ఇవాళ డిసెంబర్ 28 and 29 మీకు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. చూడండి, ముందుగా నిన్నటిది అంటే డిసెంబర్ 28 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు బేసిక్స్. ఇదేంటి బిగ్ బాస్ పెట్టాడు? ఎస్, బిగ్ బాస్ పెట్టారు. బిగ్ బాస్ సీజన్ 4లో ఇక్కడ మీకు మెహబూబ్ అన్న ఒక ప్లేయర్ ఉంటాడు. ఈ మెహబూబ్ అనే ప్లేయర్ ఏం చేసిండంటే, ఇంకా ఫినాలే అవ్వకముందే ఏం చేసిండంటే ఒక సిగ్నల్ ఇచ్చిండు. ఓకేనా అండి? దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే నోటీసబుల్ అంటాం. ఏమంటాం అండి? నోటీసబుల్ అంటే కంటికి కనిపించేది అన్నట్టు. కంటికి కనిపించేది, కంటికి కనిపించేది నోటీసబుల్. మరి విన్నర్ ఎవరండి ఇక్కడ అంటే గనక అభిజిత్. అభిజిత్ అభిజిత్ ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్, సార్ బిగ్ బాస్ 4 చెప్తున్నారు, మాకు అసలు రూపాయి కూడా ఉపయోగపడదు, ఎగ్జామ్స్ కి ఉపయోగపడదు. మరి ఏం ఉపయోగపడుతుంది? ఓకే, కౌన్ బనేగా కరోడ్పతి. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మాకు రివిజన్ కింద అవుతాయి సార్. ఇది నోటబుల్ ప్రోగ్రామ్. ఏంటమ్మా ఇది? నోటబుల్ ప్రోగ్రామ్. నోటబుల్ అంటే ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ అని. వెరీ ఇంపార్టెంట్, ప్రత్యేకమైన. ఇంగ్లీష్లో దీన్ని సిగ్నిఫికెంట్ అని కూడా అంటాము. సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ అనుకోవచ్చు. సో నోటబుల్, నోటీసబుల్ రెండు విశేషణాలే, రెండు ఎడ్జెక్టివ్సే అన్నట్టు. సో నోటీసబుల్ అండ్ నోటబుల్. నోటీసబుల్, నోటబుల్ రెండిట్లోనూ ఏబుల్ అనే సఫిక్స్ ఉన్నాయి, చూసారా? సఫిక్స్ అంటే ఒక పదము చివరి వచ్చేది. సో ఈ రెండు ఎడ్జెక్టివ్సే, కానీ డిఫరెన్స్ ఇన్ ద మీనింగ్స్ ఏంటంటే నోటీసబుల్ అంటే నీ కంటికి కనిపించేది, నోటబుల్ అంటే ఇంపార్టెంట్ ఆర్ సిగ్నిఫికెంట్ అని. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఇదేంటి సార్ మళ్ళీ సూట్ కేసు పట్టుకున్నాడు, 25 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడా సోహెల్? ఫైన్ ఫైన్. ఇదేంటి సార్ సింగరేణి ముద్దుబిడ్డ? కథ వేరే ఉంటది. సింగరేణి కార్మికుడు కొడుకు కన్నీటి కష్టాలు. సో ఇక్కడ మనం చూస్తే మనకి మరి అడిగినప్పుడు బిగ్ బాస్ 4 నాగార్జున అడిగినప్పుడు, పోస్ట్ నాగార్జున అడిగినప్పుడు నేను 25 లక్షలు తీసుకొని పోతా సార్ నేను అన్నాడు. ఇది కన్సిడరబుల్ అమౌంట్ అండి, కన్సిడరబుల్ అమౌంట్. కన్సిడరబుల్ అనేది ఒక ఎడ్జెక్టివ్, ఎందుకంటే ఏబిఎల్ఈ అనే సఫిక్స్ తో ఎండ్ అవుతుంది కాబట్టి. సో కన్సిడరబుల్ అంటే ఏంటంటే సఫిషియంట్ అని దాని అర్థం, ఆర్ ఎనఫ్ అన్నట్టు, చాలు, ఆ అమౌంట్ చాలు, ఇంకా హ్యాపీ. కొంతమంది దీన్ని బిగ్ అని కూడా అంటారు, హ్యూజ్ అని కూడా అంటారు, అంటే నీకు సరిపోయే అంత అని దాని అర్థం కన్సిడరబుల్ అమౌంట్ అంటే. అదే ఇక్కడ మరి చూస్తే ఇక్కడ కన్సిడరేట్ థాట్స్ ఉంటాయి సోహేల్కి. అనాథాశ్రమంకి డొనేట్ చేస్తానన్నాడు, అనాథలకి డొనేట్ చేస్తానన్నాడు. కన్సిడరేట్ థాట్స్ ఆర్ కన్సిడరేట్ ఫీలింగ్స్ అంటే దాని అర్థం ఏంటంటే నాన్న కైండ్ అని. సో ఇక్కడ మీరు చూస్తే కన్సిడరబుల్ అన్న కన్సిడరేట్ అన్న రెండు విశేషణాలే, అంటే రెండు ఎడ్జెక్టివ్సే. కానీ డిఫరెన్స్ ఏంటంటే కన్సిడరబుల్ అంటే గనక సఫిషియంట్ ఆర్ ఎనఫ్ ఆర్ అడిక్వేట్ ఆర్ వాట్ ఎవర్, అది కన్సిడరేట్ అంటే గనక కైండ్. ఇవి చాలా ఇంపార్టెంట్ మీ యాజ్ ఫార్ as యువర్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్డ్. నోటీసబుల్ అంటే గనక చూడదగ్గేది, నోటబుల్ అంటే గనక ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూస్తే కన్సిడరబుల్ అంటే అడిక్వేట్ ఆర్ సఫిషియంట్, అదే మనకి కన్సిడరేట్ అంటే కైండ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఎడిటోరియల్లోకి వెళ్తాను. చూడండి, లిమిటెడ్ పార్ట్నర్షిప్, ఏదో పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతుండో. ద జాగ్రఫికల్లీ సెలెక్టివ్ కాంగ్రెస్ లెఫ్ట్ అలయన్స్ ఈస్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. అంటే భౌగోళికంగా ఏదైతే ప్రత్యేకమైన కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ఉన్నదో అది దట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్, ఆచరణలోకి తీసుకురావడం అనేది కొంచెం డిఫికల్ట్ అంట. అంటే వెస్ట్ బెంగాల్ గురించే మాట్లాడుతున్నాడు, పశ్చిమ బెంగాల్ గురించి, ఇంకా దేని గురించి మాట్లాడతానండి? ఎలక్షన్స్ దగ్గర రాబోతున్నాయి. ద కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ అలయన్స్, కాంగ్రెస్ మరియు లెఫ్ట్ ఫ్రంట్ అలయన్స్ ఫర్ ద అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ నోటబుల్ ఫర్ సెవరల్ రీజన్స్. అంటే ఈజ్ నా సఫిషియంట్ కాదు, ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సెవరల్ రీజన్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫర్ సెవరల్ రీజన్స్. అందుకని పెట్టినా అన్నట్టు ఇక్కడ ఈ స్లైడ్. నాకేం ఆనందం, బిగ్ బాస్ 4 ఎవరికి ఉపయోగం అది. సో ఇప్పుడు చూస్తే నోటబుల్ ఫర్ సెవరల్ రీజన్స్, తో నాట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే తో ఎక్స్పెక్టెడ్ అని, నాట్ అన్ఎక్స్పెక్టెడ్, మైనస్ మైనస్ పాజిటివ్.
both have been cooperating. Present perfect continuous tense. Present perfect continuous tense. Both have been cooperating at the national level for several years now. ఇప్పటిదాకా రెండు నేషనల్ లెవెల్లో కోఆపరేట్ చేసుకుంటూ వచ్చినాయి. ఏంటమ్మా అది? కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ కూటమి. అండ్ వర్ పార్ట్నర్స్ ఇన్ ద రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ బీహార్. ఇంతకు ముందు రీసెంట్ గా అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది బీహార్ లో, అప్పుడు కూడా ఇవి పార్ట్నర్స్ కింద వ్యవహరిస్తూ ఉండే. The CPI-ML, Marxist Leninist, okay, CPI-ML, which was part of the Grand Alliance in Bihar, is not part of the alliance in West Bengal. Okay, ఈ అలయన్స్ కూటమిలో CPI-ML ఏదైతే గ్రాండ్ అలయన్స్ లో ఉన్నదో, గ్రాండ్ కూటమిలో బీహార్ లో, ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ లో లేదంట ఆ కూటమిలో. The Congress and the left front argue and perhaps even believe that the election will not be a straight contest between the AITMC led by Chief Minister Mamata Banerjee and the BJP. So కాంగ్రెస్ లెఫ్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే, లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు అంటే కనుక, మరి ఏఐటిఎంసి చీఫ్ మినిస్టర్ లెడ్ బై ద మమతా బెనర్జీ అండ్ ద బీజేపీ, నాన్న అసలు మాకు ఇది కంటెస్టే కాదు, విల్ నాట్ బి ఎ స్ట్రైట్ కంటెస్ట్ బిట్వీన్ ద ఏఐటిఎంసి లెడ్ బై చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అండ్ ద బీజేపీ. బోత్ ద కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్ ఫ్రంట్ ఆర్ స్టేరింగ్ అట్ ఎక్స్టెన్షన్ ఇన్ ద స్టేట్. స్టేరింగ్ అంటే కళ్ళు ఇలా పెట్టి చూడడం. సో స్టేరింగ్ అట్ ఎక్స్టెన్షన్ ఇన్ ద స్టేట్. ఎక్స్టెన్షన్ అంటే నిర్మూలన. caught in the crossfire of the intense battle between the BJP and the AITMC. ఏంలే నిర్మూలన, కంప్లీట్ గా నిర్మూలించేద్దాం వెళ్ళినట్టు చూస్తున్నారు వాళ్ళు, ఎవరు? కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ అలయన్స్. ద అలయన్స్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు సాల్వేజ్. సాల్వేజ్ అంటే ఏంటంటే ఇంతకీ మీకు చెప్తాను చూడండి. నిర్బంధం నుంచి రక్షించుట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిప్ వెళ్తుంది అనుకోండి, ఈ షిప్ లో నుంచి కొన్ని సామాన్లు, గూడ్స్ కింద పడిపోయినాయి, వెంటనే వీటిని తీసుకొచ్చి మళ్ళీ పైన పెట్టడం, రక్షించడం. అంటే నిర్బంధంలో ఉన్నప్పుడు దాన్ని ఏదైనా తీసుకొని రక్షించడాన్ని సాల్వేజ్ అంటాం. సాల్వేజ్. సో ద అలయన్స్ ఇస్ అన్ ఎఫర్ట్ టు సాల్వేజ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఆఫ్ దేర్ సపోర్ట్ బేస్ అండ్ కన్సాలిడేట్ దేర్ మీగర్ రిసోర్సెస్. వాటి కొద్దిపాటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రమంగా దగ్గర పెట్టుకొని మరి రక్షించుకోవడానికి ట్రై చేస్తోంది. ఏది? ఆ కూటమి, కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి. The downslide of the left front did not end with this ouster from power in 2011 after 34 years. Downslide అంటే ఏంటమ్మా? కింద పడిపోవట, అంటే డౌన్ ఫాల్ అని చెప్పుకోవచ్చు. డౌన్ఫాల్ ఆఫ్ ద లెఫ్ట్ ఫ్రంట్ డిడ్ నాట్ ఎండ్ విత్ ఇట్స్ అవుస్టర్. అవుస్టర్ అంటే ఏంటంటే బహిష్కరణ. దీన్నే మనం ఆస్ట్రసైజేషన్ అని కూడా అనొచ్చు. ఆస్ట్రసైజేషన్ అంటే సామాజిక బహిష్కరణ. మనం ఇది సినానిమ్ కింద మరి వాడుకోవచ్చు, పర్యాయ పదం కింద. ద డౌన్ స్లైడ్ ఆఫ్ ద లెఫ్ట్ ఫ్రంట్ డిడ్ నాట్ ఎండ్ విత్ ఇట్స్ అవుస్టర్ ఫ్రమ్ టు పవర్ ఇన్ 2011 ఆఫ్టర్ 34 years. అంటే అది డౌన్ ఫాల్ అవ్వలేదు, అది మరి పవర్ లో నుంచి నిర్మూలించినా సరే, నిర్మూలింపబడినా సరే, అది ఇంకా డౌన్ ఫాల్ అవ్వలేదంట. ఏది? లెఫ్ట్ ఫ్రంట్ యొక్క పవర్. రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అంటే చితుల్లో నుంచి మండుతున్న చితుల్లో నుంచి పైకి వచ్చినాయి అన్నట్టు. రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ ఆఫ్ ద లెఫ్ట్ ఫ్రంట్ వాస్ ఏఐటిఎంసి. మరి అక్కడ నుంచి ఆ చితుల్లో పుట్టినదే మరి ఎవరు అంటే ఏఐటిఎంసి. బట్ ద షాలోనెస్ ఆఫ్ ఇట్స్ పాలిటిక్స్ వాస్ సూన్ అపారెంట్. షాలోనెస్ అంటే ఏంటంటే లోతు లేకపోవట, అంటే నిస్సారత అనుకోవచ్చు. నిస్సారత అంటే పైన డెప్త్ లేదు. బట్ ద షాలోనెస్ ఆఫ్ ఇట్స్ పాలిటిక్స్ వాస్ సూన్ అపారెంట్. అపారెంట్ అంటే స్పష్టంగా కనబడుతోంది. ద బీజేపీ రోజ్ ఈవెన్ మోర్ డ్రామాటికల్లీ, విన్నింగ్ మోర్ దాన్ 40% ఆఫ్ ద ఓట్స్ అండ్ 18 లోక్సభ సీట్స్ ఇన్ ద స్టేట్ ఇన్ 2019. చూసారా, బీజేపీ మన తెలంగాణలో కాలు పెడుతున్నట్టు ఇక్కడ కూడా మరి కాలు పెట్టడం జరుగుతోంది. అండ్ ఆర్గ్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ అలయన్స్ ఈస్ దాట్ those who rallied behind the BJP, అంటే ఇక్కడ చూస్తే an argument in the support of the Congress left front alliance is that those who rallied behind the BJP and the AITMC in recent years because they dislike the other more will have a new alternative now. ఇప్పుడు కొత్త మరి పరిష్కారం కనబడుతోంది వీళ్ళకి. However, that scenario of a return of voters and workers to the Congress and left front appears too optimistic. ఆప్టిమిస్టిక్ అంటే ఏంటమ్మా? పాజిటివ్ థింకింగ్ అన్నమాట. పాజిటివ్ థింకింగ్ అంటే ఆశావాదులు నిరాశావాదులు అంటారు కదా, ఇక్కడ మరి ఆశావాద తత్వం అన్నమాట. ఇది తత్వం చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా ఇది. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ థింకింగ్, పెసిమిస్టిక్ అంటే నెగటివ్ థింకింగ్ అన్నట్టు. పెసిమిస్టిక్, నెగటివ్
థింకింగ్, నెగటివ్ థింకింగ్. నెక్స్ట్ మోర్ లైక్లీ అంటే బాగా అయ్యే ఛాన్స్ అన్నమాట. ద ఇంపాక్ట్ ఆఫ్ ద అలయన్స్ విల్ బి రెస్ట్రిక్టెడ్ టు కాన్స్టిట్యుయెన్సీస్. రెస్ట్రిక్టెడ్ అంటే దానికి పరిమితమై ఉంటాయి. దట్ హ్యావ్ ఏ కన్సిడరబుల్, చూసారా కన్సిడరబుల్ అంటే ఏంటమ్మా, సఫిషియంట్ ఆర్ ఎనఫ్ ఆర్ అడిక్వేట్ అన్నాను, ఆర్ అబండెంట్ అనుకోవచ్చు. కన్సిడరబుల్ ముస్లిం పాపులేషన్. ఇక్కడ చూస్తే the impact of the alliance will be restricted to constituencies that have a abundant or significant Muslim population. అది అక్కడ దాకే కూటమి అక్కడ వరకే పరిమితం అయిపోయి ఉంటుంది ఎక్కడైతే బాగా ముస్లిం పాపులేషన్ ఉందో. ఏ సెకండ్ క్లైమెంట్ అంటే హక్కుదారు చెప్పడం, అంటే బాగా ఛాతి చీల్చి చెప్పడాన్ని క్లెయిమింగ్ అంటాం. ఏ సెకండ్ క్లైమెంట్ ఫర్ ద యాంటీ బీజేపీ ఓట్స్ ఇన్ అరౌండ్ 1/3 ఆఫ్ ద టోటల్ 294 కాన్స్టిట్యుయెన్సీస్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ లో ఈ ఛాన్స్ ఉందండి. ఈ ఛాన్స్ ఏంటంటే నాన్న, ఇక్కడ మీకు వెస్ట్ బెంగాల్లో ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయని నేను మిమ్మల్ని అడగొచ్చు. ఓకే, ఇన్ అరౌండ్ 1/3 ఆఫ్ ద టోటల్ 294 కాన్స్టిట్యుయెన్సీస్ could significantly aid the Hindutva party's bid for power. Okay, it just a second claimant for the anti-BJP votes in around 1/3 of the total 294 constituencies could significantly aid ante help the Hindutva party's bid for power. Hindutva party ante ఇంకేముందంటే ఇక్కడ బీజేపీ ఉన్నది. సో ఇక్కడ మరి ఎక్కువ బీజేపీకే మరి ఛాన్స్ ఉన్నది అని చెప్పడం జరుగుతోంది. ద అలయన్స్ లీడర్స్ డు నాట్ కన్సిడర్ బెనర్జీ ఎనీ లెస్ అన్ ఎనిమీ దాన్ ద బీజేపీ. అంటే వీళ్ళు మమతా బెనర్జీ కూడా మరి మాకు ఎనిమి, బీజేపీతో పాటు సరి సమానంగా ఈవిడు కూడా మాకు ఎనిమి అని చెప్తున్నారు. ఫ్రంట్, లెఫ్ట్ ఫ్రంట్. అండ్ ఎలిమెంట్ ఆఫ్ పర్సనల్ రైవల్రీ ఈజ్ ఎవిడెంట్. స్పష్టంగా కనపడుతుంది పర్సనల్ రైవల్రీ. రైవల్రీ అంటే ఏంటంటే మరి హేట్రెడ్ అన్నమాట, హేట్రెడ్, ద్వేషం. But the Congress and the left front may also be hoping to emerge as a viable anti-BJP platform in the state. Viable ante anukulamaina, viable entamadi anukulamaina, idoka adjective. అదే దీని యొక్క నౌన్ ఫామ్ ఏమవుతుందంటే వయబిలిటీ అనేది దీని యొక్క నౌన్ ఫామ్. ఎందుకంటే ఐటీవై అనే సఫిక్స్ ఉంటే ఒక పదము చివర దాన్ని నౌన్ అంటే నామవాచకం అంటాం. ఓకే, ఫైన్. Following the eviction of Banerjee from power, నేను ఇక్కడ సరిగ్గా చదవలేదు, చూద్దాం. But the Congress and the left front may also be hoping to emerge as a viable anti-BJP platform in the state following the eviction of Banerjee from power. అంటే తొలగించేసి వీళ్ళే అనుకూలమైన పార్టీ కింద మిగిలిపోతూ ఉంటారని చెప్పి అనుకుంటున్నారు. హోపింగ్ అన్నమాట అది. హోపింగ్ అంటే అనుకోవడం. అట్ ప్రెసెంట్ హవెవర్ ద అలయన్స్ ఈజ్ మోర్ ఏ సైన్ ఆఫ్ కన్ఫ్యూజన్ దాన్ ఏ స్ట్రాటజీ. ఈ కూటమి అనేది ప్రస్తుతం ఒక కన్ఫ్యూజన్ కింద మిగిలిపోయింది కానీ స్ట్రాటజీ కింద, వ్యూహంగా అయితే లేదు. ఫర్ రిసర్జెన్స్ ఫర్ బోత్ ద కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్ ఫ్రంట్. రిసర్జెన్స్ అంటే ఏంటండి, మళ్ళీ పుట్టడం. రిసర్జెన్స్ మళ్ళీ పుట్టడం. ఓకే, కోహాబిటేషన్ అంటే సహజీవనం. ఈ మధ్య చాలా మంది చీఫ్ మినిస్టర్ కూడా చెప్తున్నారు కదా సహజీవనం చేయాలి మనం అని. సో కోహాబిటేషన్ విల్ నాట్ క్యూర్ ద స్ట్రక్చరల్ అండ్ ఐడియాలజికల్ డిజబిలిటీస్ ఆఫ్ ఎయిదర్ ఆర్ చేంజ్ ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే ఓన్లీ సహజీవనం అంటే రెండు పార్టీల యొక్క కూటమి లేకపోతే సహజీవనం ఒకదానికోటి నుంచొని పోవడం వల్ల ఇక్కడ చూస్తే మనము కోహాబిటేషన్ విల్ నాట్ క్యూర్ ద స్ట్రక్చరల్ అండ్ ఐడియాలజికల్ డిజబిలిటీస్. ఏవైతే ఇప్పుడు దాకా వాటి ఐడియాలజికల్ ఇబ్బందులు, డిజబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సహజీవనం అనేది క్యూర్ చేయదు. ఓకే, అంటే ఏం చెప్పబోతున్నాడంటే రైటర్ ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉండాలి, అంతేగాని అది చేసేస్తా ఇది చేసేస్తా అని ఇమాజినేషన్ లో బ్రతకూడదు అన్నట్టు చెప్తున్నాడు. ఇన్ ఫ్యాక్ట్ దిస్ అలయన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ కుడ్ అగ్రవేట్ ద ట్రబుల్స్. అగ్రవేట్ అంటే ఏంటంటే నాకు గాయం తగిలింది, నువ్వు తీసుకొచ్చి కారం జల్లావు, ఇంకా ఎక్కువ అవుతుంది, తీవ్రత పెరుగుటనే అగ్రవేట్ అంటాం. ఇన్ ఫ్యాక్ట్ దిస్ అలయన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ కుడ్ అగ్రవేట్ ద ట్రబుల్స్ ఫర్ బోత్ ఇన్ కేరళ వేర్ దే విల్ బి ప్రిన్సిపల్ అపోనెంట్స్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్. ట్రబుల్ ఇంకా పెరిగిపోతూ ఉంటది కూటమికి. ట్రబుల్స్ ఫర్ బోత్ ఇన్ కేరళ వేర్ దే విల్ బి ప్రిన్సిపల్ అపోనెంట్స్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్. ఎవరికి పెంచుతుంది అంట తీవ్రత, ఎవరిని పెంచుతుంది అలయన్స్? ట్రబుల్స్ ఫర్ బోత్ ఇన్ కేరళ. బోత్ అంటే ఎవరు, ఇంకా వాళ్లే కదా, ఎవరు? కాంగ్రెస్, లెఫ్ట్. ద బీజేపీ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ ఇన్రోడ్స్ ఇన్ ద స్టేట్ విచ్ వాస్ ఎవిడెంట్. ఇన్రోడ్స్ అంటే ఏంటంటే ఎంక్రోచ్ అంటే ఆక్రమించేసింది. ఇన్రోడ్స్ అనేది చాలా సార్లు మీకు ఇప్పుడు దాకా రిపీట్ అవుతూ వచ్చింది. ద బీజేపీ హ్యాస్ మేడ్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అడగడం మళ్ళీ జరిగింది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ద బీజేపీ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ ఇన్రోడ్స్ ఇన్ ద స్టేట్ విచ్ వాస్ ఎవిడెంట్ ఇన్ ద రీసెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్.
The geographically selective alliance of the Congress and the left front is difficult to implement. అంటే భౌగోళికంగా మరి ఏది ఈ అలయన్స్ అనేది చాలా డిఫికల్ట్ అన్నమాట దేనికి ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ఆచరణలో పెట్టడానికి ఆన్ ద గ్రౌండ్, అండ్ మైట్ ఎండ్ అప్ ఓపెనింగ్ న్యూ అవెన్యూస్ ఫర్ ద బీజేపీ. దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీకి ఇంకా కొత్త దారులు వేసినట్టు, కొత్త రోడ్లు వేసినట్టు అవుతుంది అని చెప్తున్నాడు. అంటే మన ఇక్కడ ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్పబోతున్నాడంటే ఈ అలయన్స్ గురించి లిమిటెడ్ గా ఉంది పార్ట్నర్షిప్ అని చెప్పాడు. అందుకనే దీని టైటిల్ మరి లిమిటెడ్ పార్ట్నర్షిప్ అని. రీసెంట్ గా IBACO నోటిఫికేషన్ వచ్చింది, అంటే ఇప్పుడు SSC నోటిఫికేషన్ కూడా ఈవేళ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో ప్రెసీ రేటింగ్ అని అడుగుతాడు Tier 3లో. దానిలో మీకు ఏంటంటే ఆ ప్యాసేజ్ మొత్తం చదివి హెడ్డింగ్ రాయమంటాడు. సో ఇక్కడ కూటమి గురించి తిట్టమే జరిగింది, అంటే కొంచెం క్రిటిసైజ్ చేయడమే జరిగింది, అంతేగాని పొగడలేదు. సో దీనికి బ్యూటిఫుల్ గా డిప్లొమాటిక్ గా ఎలా పెట్టాడంటే పార్ట్నర్షిప్ ఉంది కానీ లిమిటెడ్ గా ఉంది అని చెప్పడానికి వాడు చూడండి లిమిటెడ్ పార్ట్నర్షిప్ అని పెట్టాడు. సో ఇలాంటి ఎడిటోరియల్స్ చదవడం వల్ల మీకు ఎస్ఏ రైటింగ్, దాని తర్వాత ప్రెసీ రైటింగ్ అండ్ వొకాబులరీ, దాంతో పాటు గ్రామర్ అన్నీ వస్తున్నాయి. అందుకనే an apple a day కీప్స్ ఎ డాక్టర్ అవే కాకుండా an editorial a day కీప్స్ ఎ టీచర్ అవే అన్నట్టు అలా ఉంటది. అర్థమైందా అండి? సో నెక్స్ట్ ఒక పని చేద్దాం. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ బూస్టర్ December 29, 2020 త్రూ ద హిందూ న్యూస్ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది US తాలిబాన్ సైన్ పీస్ డీల్. ఓకే, US తాలిబాన్. అసలు తాలిబాన్ అంటే ఎవరు సార్? దానికంటే ముందు ఇదేంటి సార్ అంటే, మీకు బైబిల్ ఎవరన్నా చదివితే అసలు ఇంగ్లీష్ మెయిన్ గా మనకి బైబిల్ నుంచి, గీతా నుంచి, తర్వాత ఖురాన్ నుంచి వస్తుందండి. నేను రోజు పొద్దున్నే బైబిల్, గీతా, ఖురాన్ 3 ఎపిసోడ్స్ ఇంగ్లీష్ లో చదువుతాను. ఎందుకంటే దాంట్లో వచ్చే వొకాబులరీ, గ్రామర్ ఇంకా అన్ని ఎగ్జామ్స్ మీకు ఇంకా తిరిగి ఉండవు దాంట్లోంచి వచ్చేవి. సో చూద్దాం. సో ద లార్డ్ సెడ్ టు హిమ్, బ్రింగ్ మీ ఎ heifer, a goat and a ram, each 3 years old, along with a dove and a young pigeon. ఎవరికంటాడంటే అబ్రహాం అని ఒక అతను ఉంటాడు. అబ్రహాం అనే అతనికి మరి జీసస్ ఏమంటాడంటే, మరి నువ్వు నా దగ్గరికి మరి ఇవన్నీ తీసుకురా. హేఫర్ అంటే ఏంటంటే ఇంకా జన్మ ఇవ్వని ఒక కౌ. ఓకేనా, మేల్ ని బుల్ అంటాం, ఫిమేల్ ని కౌ అంటాం. కౌ అంటే ఏంటి, ఏదైతే కాఫ్ కి జన్మనిచ్చిందో దాన్ని కౌ అంటాం, జన్మనివ్వక ముందు దాన్ని హెయిఫర్ అంటాం. సో హెయిఫర్ ని, గోట్ ని, ర్యామ్ నా దగ్గర తీసుకురా, ఒక అగ్రిమెంట్ తెచ్చుకుందాం. ఆ అగ్రిమెంట్ ఏంటంటే నువ్వు వాటిని సగం కింద కట్ చేయాలి అంటాడు, ప్రతి దాన్ని సగం కింద కట్ చేయాలి అంటాడు. సో జీసస్ అతనికి ఒక అగ్రిమెంట్ ఇస్తాడు అబ్రహాం కి. సో ఈ అగ్రిమెంటే కాబట్టి మరి ఇక్కడ దీన్నే కట్ ఎ డీల్ అంటాం. ఏంటమ్మా, కట్ ఎ డీల్. కట్ ఎ డీల్ అంటే మరి ఇక్కడ నుంచి వచ్చింది టర్మ్ 2015లో, 16లో, తర్వాత FCA ఎగ్జామ్ లో, ఈ 3 SSC ఎగ్జామ్ అండ్ FCA ఎగ్జామ్స్ లో అడిగిన ఇడియం కట్ ఎ డీల్. కట్ ఎ డీల్ అంటే మన వాళ్ళు ఏదో కట్టింగ్ అనుకున్నారు, కాదు. కట్ ఎ డీల్ అంటే అక్కడ డీల్ కట్ చేసుకున్నారు ఇద్దరు, అంటే ఇది కట్ చేస్తే డీల్ ఓకే అన్నట్టు, అంటే అగ్రిమెంట్ ని మనం కట్ ఎ డీల్ అంటాం. 3 సార్లు రిపీటెడ్ గా అడిగిన ఇడియం అమ్మ ఇది కట్ ఎ డీల్. ఒక ఇడియం అంటే జాతీయం. ఇది మనకి తెలంగాణ SI, AP SI, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో కూడా వచ్చే ఛాన్స్ చాలా ఉన్నది. నెక్స్ట్ అమ్మ, అసలు తాలిబాన్ అంటే ఎవరు? పాష్తో అనే లాంగ్వేజ్ లో ద తాలిబాన్ అంటే స్టూడెంట్స్ అమ్మ. వీళ్ళు అసలు ఎక్కడ అంటే 1990s లో ఉత్తర పాకిస్తాన్ లో జన్మించబడింది ఈ ట్రూప్స్, ఈ దళాలు. అయితే ఫాలోయింగ్ ద విత్డ్రాల్ ఆఫ్ సోవియట్ ట్రూప్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ ట్రూప్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో అప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది ఫామ్ చేశారు. ఆ స్టూడెంట్ అసోసియేషనే ద తాలిబాన్ అయింది. ఏంటమాది, తాలిబాన్. ఓకే, దీని తర్వాత చూస్తే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఏం ప్రామిస్ చేశారు తాలిబాన్? చూడండి, ఏదో ఒక వ్యవస్థ ఫామ్ అవుద్ది, ఆ వ్యవస్థ ఒక సిస్టమ్ ఫామ్ చేసుకుంటుంది, అప్పుడు ఒక ప్రామిస్ చేస్తుంది, ఆ ప్రామిస్ కి కట్టుబడి ఉంటుంది. మనం కూడా ఇక్కడ చూస్తే నక్సల్బరి డార్జిలింగ్ దగ్గర నక్సల్బరి, అక్కడ నుంచే నక్సలైట్ అనే వర్డ్ వచ్చిందని మనందరికీ తెలుసు. అయితే ఒక్కొక్కరి సిద్ధాంతాలు ఒక్కొక్కలా ఉంటాయి. నక్సల్బరి సిద్ధాంతం ఏంటంటే ఎవరైతే ప్రెజెంట్స్ మరి ఫార్మర్స్ ఉన్నారో అనవసరంగా వాళ్ళు భూమి పెత్తనం చెల్లాయిస్తున్నారు అందరూ వాళ్ళ భూమి మీద, అందుకనే అది నిర్మూలించాలి, దొర సామ్రాజ్యం నిర్మూలించాలని చెప్పి నక్సల్బరి మెయిన్ మూవ్మెంట్. అలానే తాలిబాన్ వాళ్ళ మూవ్మెంట్ ఏంటి అంటే ఈ స్టూడెంట్స్ అనే ఆర్గనైజేషన్ యొక్క మూవ్మెంట్ ఏంటంటే స్ట్రాడ్లింగ్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్, అంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మేము ఇక్కడ ఫామ్ అయినాం. was to restore peace and security and enforce their own austere version of Sharia or Islamic law
వన్స్ ఇన్ పవర్. ఇస్లామిక్ లా అంటే షరియా లా ఏదైతే ఉందో దాన్ని మేము మళ్ళీ తీసుకొస్తాము, పీస్ ని మరియు సెక్యూరిటీని ఈ ప్రాంతంలో మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఎవరు ప్రామిస్ చేశారు అంటే కనుక తాలిబాన్. సో షరియత్ లా మనకి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటదంటే ఇండియాలో, అలానే మరి వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి అండ్ కొంచెం ఇస్లాం కంట్రీస్ కి షరియత్ లా అనేది అంత పవర్ఫుల్. సో మేము మళ్ళీ షరియత్ లా అనేది ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకొస్తామని ప్రామిస్ చేశారు. సో ఫ్రమ్ సౌత్ వెస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్ ద తాలిబాన్ క్విక్లీ ఎక్స్టెండ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉన్నదో మరి సౌత్ వెస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి క్విక్ గా ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. ఇన్ సెప్టెంబర్ 1995 దే క్యాప్చర్డ్ ద ప్రొవిన్స్ ఆఫ్ హెరాత్. ఇదంతా మీకు అనవసరం అండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక మలాలా యూసఫ్జాయ్ ఎవరైతే ఉన్నారో వీరి మీద మరి అటాక్ చేసింది కూడా మరి తాలిబాన్. వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు ఏంటంటే మలాలా యూసఫ్జాయ్ మీద షూటింగ్ జరిగింది, అది మేమే చేశామని రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకున్నారనమాట. ఎవరు? ద తాలిబాన్. అయితే ఇటు చూస్తే బట్ ద తాలిబాన్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఆర్ సపోర్టెడ్ ఇస్లామిక్ పనిష్మెంట్స్. దీంతో పాటు షరియత్లా తీసుకొస్తానని అనడమే కాకుండా ఇస్లామిక్ పనిష్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏం చేసేటోళ్ళు అంటే వీళ్ళు మర్డరర్స్ ఎవరైతే ఉన్నారో, అడల్టరర్స్ అంటే అక్రమ సంబంధం ఎప్పుడైతే పెట్టుకున్నారో ఎవరైనా, వాళ్ళందరినీ పబ్లిక్ లో పిలిచి ఎగ్జిక్యూట్ చేసేటోళ్ళు. ఎగ్జిక్యూట్ అంటే చంపేటోళ్ళు అనమాట. సో తాలిబాన్ అనే టెర్రరిస్ట్ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే గనక మరి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే వీళ్ళు ఏం చేశారంటే షరియత్లాని తీసుకొస్తామని అండమే కాకుండా పనిష్మెంట్స్ కూడా ఇవ్వడం మొదలు పెట్టారు. ఓకే, అండ్ యాంపుటేషన్స్ ఫర్ దోస్ ఫౌండ్ గిల్టీ ఆర్ థెఫ్ట్. యాంపుటేషన్ అంటే మన కాలుని సగం కట్ చేయడము, లేకపోతే చేతుల్ని సగం కట్ చేయడం. సో అంత కిరాతకమైన పనిష్మెంట్ ఇచ్చేటోళ్ళు అనమాట. సో ఇది తట్టుకోలేకపోయారు. అంటే ఏ ప్రాంతంలో అయితే వచ్చి మేము హీరోస్ అనుకున్నారో అదే ప్రాంతంలో విలన్స్ అవడం మొదలుపెట్టింది. సో ఆఫ్ఘనిస్తాన్ కి తాలిబాన్ కి గొడవలు అనేది స్టార్ట్ అయినాయి. సో చూసారా, తాలిబాన్ అనేది వచ్చింది ఏంటి, ఏ సిద్ధాంతం మీద? మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి తర్వాత ఇప్పుడు ఎందుకు మరి ఇట్లా అయ్యారు అంటే గనక వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఎడిటోరియల్కి వెళ్ళిపోతే వార్ అండ్ వర్డ్స్ అని అంటుండ్రు. వార్ అంటే యుద్ధము, వర్డ్స్ అంటే మాటలు. టాక్స్ ఆన్ తాలిబాన్స్ టర్మ్స్ అంటే ఏంటంటే అవి చేయబోయే వారి ఉద్దేశాలు, లేకపోతే అవి చేయబోయే పనులు. విల్ హాల్ట్ అంటే ఆపుతాయి. సో వీళ్ళు పక్కన ఎప్పుడు మనకి V1 రావాలి, అది కూడా ప్లూరల్ రావాలని మనం ఇక్కడ గుర్తించాలి. సో టాక్స్ ఆన్ తాలిబాన్స్ టర్మ్స్ విల్ హాల్ట్ ఆఫ్ఘనిస్తాన్ స్లో ప్రోగ్రెస్ టువర్డ్స్ పీస్ డీల్ అండ్ స్టెబిలిటీ. టువర్డ్స్ అన్న టువర్డ్ అన్న రెండు ఒకటే. ఒకటి అమెరికన్ ఇంగ్లీష్, ఇంకోటి బ్రిటిష్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. సో పీస్ టాక్స్ గురించి మాట్లాడుతుంటే చూద్దాం. అండ్ స్టెబిలిటీ అంటే స్థిరత్వం. విత్ ద ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ ద తాలిబాన్ ప్రిపేరింగ్ టు రెజ్యూమ్ టాక్స్. ఏమంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో చూస్తా అంటే రెజ్యూమ్ అని ఒకటి ఉన్నది, రెజ్యూమే అని ఒక వర్డ్ ఉన్నది. రెజ్యూమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీవీ ప్రోగ్రామ్ చూస్తారు, టీవీ ప్రోగ్రామ్ చూసినప్పుడు మళ్ళీ దాన్ని పాజ్ పెట్టి మళ్ళీ ప్లే చేస్తే దాన్ని రెజ్యూమ్ అంటాం. అంటే టు స్టార్ట్ అగైన్, మళ్ళీ మొదలు పెట్టుటని మనం రెజ్యూమ్ అంటాము. అదే రెజ్యూమే అంటే ఏంటంటే నువ్వు ఒక జాబ్ కి అప్లై చేసినావు, అప్పుడు నువ్వు తీసుకెళ్లే ఒక సివిని, కరికులం విజయని మనం రెజ్యూమే అంటాం. సో రెండు ఒకేలాగా ప్రొనౌన్స్ చేస్తాం అనుకుంటాం, కాదు. రెజ్యూమే రెండు వేరు. నువ్వు జాబ్ కి తీసుకెళ్లేది రెజ్యూమే, నువ్వు టీవీ మరి పాజ్ లో పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసేది రెజ్యూమ్. ఓకే, అయితే విత్ ద ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ ద తాలిబాన్ ప్రిపేరింగ్ టు రెజ్యూమ్ టాక్స్ ఇన్ దోహా నెక్స్ట్ వీక్. ఏమంటే దోహా అనేది ఏ కంట్రీ క్యాపిటల్? విచ్ కంట్రీస్ క్యాపిటల్ ఈస్ దోహా? విచ్ కంట్రీస్ క్యాపిటల్ ఈజ్ దోహా? ఇది మీరు నాకు కామెంట్ బాక్స్ లో ఇస్తారు. విచ్ కంట్రీస్ క్యాపిటల్ ఈస్ దోహా? అసలే క్వశ్చన్స్ అడిగి చాలా కాలం అయింది మిమ్మల్ని. సో నెక్స్ట్ వీక్ మరి దోహాలో మరి ఆఫ్ఘన్ కి తాలిబాన్ కి టాక్స్ జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ద ప్రెసింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ఫేసింగ్ రిమైన్స్ అన్అడ్రెస్డ్. అంటే ఇప్పుడు దాకా గుర్తింపబడలేదన్నమాట. ఏంటి ప్రాబ్లం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఫేస్ అవుతుందో? వన్ ఆఫ్ ద ప్రెసింగ్ ప్రాబ్లమ్స్ అన్నాడు, ప్రాబ్లం అనలేదు చూడండి. వన్ ఆఫ్ ద అని అన్నప్పుడు మనకి ప్లూరల్ నౌన్ రావాలి, అందుకనే ప్రాబ్లమ్స్ వచ్చింది. సర్జింగ్ అంటే ఏంటంటే ఇంక్రీజింగ్. ఓకే, అంటే ఏదైతే వైలెన్స్ మరి ఇంక్రీజ్ అవుతూ ఉన్నదో అది మరి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇంకా
ఈ ప్రాబ్లం అనేది ఇంకా అడ్రస్ అవ్వబడలేదు, అంటే గుర్తింపబడలేదు. ద ఇయర్ 2020 వాజ్ వన్ ఆఫ్ ద బ్లడియెస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్స్ 19-year-old లాంగ్ కాన్ఫ్లిక్ట్. ఈ 19 సంవత్సరాల మరి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, గొడవ ఏదైతే ఉందో, ఇది వన్ ఆఫ్ ద బ్లడియెస్ట్ అన్నమాట. వన్ ఆఫ్ ద రక్తపాతం సృష్టించేటట్టు ఉన్నది. ఏంటి అంటే ఇట్ సా ఏ యుఎస్ తాలిబాన్ అగ్రిమెంట్. ఇది చూడండి అమ్మా, యాన్ యుఎస్ అనకూడదమ్మా, ఎప్పుడు నువ్వు ఏ యుఎస్ అనాలి. ఎందుకంటే యు అనే శబ్దం ఇది, అంతేగాని ఆ అనే శబ్దం కాదు. ఆ అనే శబ్దం దగ్గర యాన్ పెడతావు, యు అనే శబ్దం దగ్గర ఏ అనే ఆర్టికల్ పెడతావు అన్నట్టు. సో ఇట్స్ ఆ యుఎస్ తాలిబాన్ అగ్రిమెంట్ ఇన్ ఫిబ్రవరి వేర్ ద అమెరికన్స్ ప్రామిస్ టు విత్డ్రా ట్రూప్స్ ఇన్ రిటర్న్ ఫర్ ద ఇన్సర్జెంట్స్ అష్యూరెన్స్. ఇక్కడ మీరు చూస్తే ఇట్స్ ఆ యుఎస్ తాలిబాన్ అగ్రిమెంట్ ఇన్ ఫిబ్రవరి వేర్ ద అమెరికన్స్ promised to withdraw troops in return for the insurgents' assurance that they would not allow terrorist groups such as Al-Qaeda to operate from Afghan soil. మరి యుఎస్ తాలిబాన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఏం ప్రామిస్ చేసింది అంటే అగ్రిమెంట్, ఆ కవెనెంట్ అగ్రిమెంట్ ని మనం కవెనెంట్ అని కూడా అంటాం. ఏం ప్రామిస్ చేసిందంటే ట్రూప్స్ అంటే దళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము విత్డ్రా చేసుకుంటాం. ఎప్పుడైతే తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళని మాకు అప్పగిస్తే గనక మేము దాన్ని ట్రూప్స్ అనేవి విత్డ్రా చేసుకుంటాము అని ఆ యుఎస్ తాలిబాన్ అగ్రిమెంట్ అన్నది. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం. అండ్ అల్ ఖైదా టు ఆపరేట్ ఫ్రమ్ ఆఫ్ఘన్ సాయిల్ అంటే ఇక్కడ మరి చూసినట్లయితే దే వుడ్ నాట్ అలౌ టెర్రరిస్ట్ గ్రూప్ సచ్ as అల్ ఖైదా టు ఆపరేట్ ఫ్రమ్ ఆఫ్ఘన్ సాయిల్. మరియు ఆఫ్ఘనిస్తాన్ భూమి మీద అల్ ఖైదా అనేది ఆపరేట్ చేయకుండా చూడాలి అన్నట్టు ఒక ప్రామిస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇన్ సెప్టెంబర్ ద ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ ద తాలిబాన్, ఆఫ్ఘన్ గవర్నమెంట్ మరియు తాలిబాన్, తాలిబాన్ అంటే ఒక టెర్రరిస్ట్ సంస్థ, ఆఫ్ఘన్ గవర్నమెంట్ టెర్రరిస్ట్ సంస్థ కింద చూడకండి. సో ద ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ ద తాలిబాన్ బిగాన్ పీస్ టాక్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దోహా. సెప్టెంబర్ లో ఫర్ ద ఫస్ట్ టైం దోహాలో మరి స్టార్ట్ చేసిరంట. బట్ డిస్పైట్ దిస్ డిప్లొమాటిక్ ఓపెనింగ్స్, డిప్లొమాటిక్ అంటే ఏంటంటే సామరస్యంగా మంచిగా మాట్లాడుకోవడం, బోత్ సైడ్స్ హ్యావ్ కంటిన్యూడ్ దర్ అటాక్స్, అయినా సరే ఇరుపక్షాలు మరి అటాక్స్ చేసుకోవడం మొదలు పెడుతూనే ఉన్నాయి. ఇన్ ద క్వార్టర్ దట్ ఎండెడ్ ఆన్ September 30 వైలెన్స్ సర్జ్డ్ బై 50%, వైలెన్స్ 50% ఇంకా ఎక్కువైందంట. According to the US Special Inspector General for Afghanistan Reconstruction, according to ఈ ఇన్స్పెక్టర్ అన్నట్టు. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో సా ఇంక్రీజ్డ్ టార్గెటెడ్ కిల్లింగ్స్ ఎస్పెషల్లీ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్స్. మరియు ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో సా ఇంక్రీజ్డ్ టార్గెటెడ్ కిల్లింగ్స్, టార్గెటెడ్ కిల్లింగ్స్ చూసింది. ఎవరు? ఎస్పెషల్ గా మీడియా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హత్యకు గురవుతున్నారు అన్నట్టు చూసింది. ఆన్ December 10 మలాలా మైవాంద్, ఏ టీవీ హోస్ట్, was shot dead along with her driver. మలాలా యూసఫ్జాయ్ కాదు, మలాలా మైవాంద్ ఇంకొక ఆవిడ. ఏ టీవీ హోస్ట్ వాజ్ షాట్ డెడ్. ఇప్పుడు మన బిగ్ బాస్ లో నాగార్జున ఎట్లనో అట్లాగే ఇక్కడ మరి టీవీ హోస్ట్ మలాలా మైవాంద్ ఈడ వాజ్ షాట్ డెడ్ అలాంగ్ విత్ డ్రైవర్. మరి షార్ట్ డెడ్, చనిపోయింది ఆవిడ. ఇన్ లెస్ దాన్ 2 weeks రహమతుల్లా నిగ్జాద్, ఏ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, ఫ్రీలాన్స్ అంటే స్వతంత్రంగా అంటే ఓన్ గా, was killed in గజనీ, గజనీలో చంపబడ్డాడు ఆయన. ఇది మరి ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇది ఏ టెన్స్ లో ఉందో ఇది కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టాలి. ఒకటి దోహా, దోహా విచ్ కంట్రీస్ క్యాపిటల్, ఏ కంట్రీ యొక్క క్యాపిటల్. రెండు was killed in గజనీ, was killed in గజనీ. ఇది ప్యాసివ్ వాయిస్ అని చెప్పాను, టెన్స్ చెప్పాలి, టెన్స్ అడ్రస్ చేయాలి. నేను వాయిస్ ఆల్రెడీ చెప్పేశాను, ప్యాసివ్ వాయిస్ అని, టెన్స్ అడ్రస్ చేయాలి. స్టార్ మార్క్ పెడుతున్నా చూసుకోండి. The Taliban have denied any role, but government officials say the insurgents who banned TV and turned print and radio into propaganda platforms when in power in the late 1990s were behind the attacks as they seek to silence critical voices. So Taliban ఏమన్నది మాకేం తెలియదే, మా రూల్ ఏం లేదు, ఆవిడే టీవీ హోస్ట్ ని చంపింది మేము కాదే అంటున్నారు. ఓకేనా అండి? సో ఇలా చూసుకుంటూ పోతే మరి చంపినోడు నేను చంపాను అంటాడు. ద పీస్ టాక్స్ ఆర్ ఏ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఇక్కడ చూస్తే పీస్ టాక్స్ అనేవి, శాంతి చర్చలు అనేవి ఒక విధంగా ఇబ్బందిగా ఉండే ప్రాసెస్ అనమాట. ద యుఎస్ ఫస్ట్ కట్ ఎ డీల్, చూసిరా ఇక్కడ కట్ ఎ డీల్ వచ్చింది అంటే అగ్రీడ్ అన్నట్టు. ద యుఎస్ ఫస్ట్ కట్ ఎ డీల్ విత్ ద తాలిబాన్ అండ్ దెన్ ఆర్మ్ ట్విస్టెడ్ ద గవర్నమెంట్ టు జాయిన్ ద టాక్స్. ఆర్మ్ ట్విస్టెడ్ అంటే ఆర్మ్ ని ట్విస్ట్ చేస్తే ఏంటి, నీ ఫ్రెండ్ వచ్చి ఎవరిని ట్విస్ట్ చేసిండు అనుకో, అరే వదిలేరా భయ్ అంటావు, అంటే ఒత్తిడికి గురి చేసేటట్టు. సో ద యుఎస్ ఫస్ట్ agreed with the Taliban and then arm twisted the government to join the talks. Okay, now Abdullah who challenged, ఆయన పేరే అబ్దుల్లా రెండు సార్లు ఇవ్వలేదు, Abdullah who challenged the 2019 election results and formed a short-lived parallel government
questioning the legitimacy ante adhikaram and authority of President Ashraf Ghani is heading the government delegation in the talk. మరి ఇప్పుడు ఎవరు హెడ్ చేస్తారంటే ఈ టాక్స్ ఈ చర్చలకి అబ్దుల్లా అనే అతను, డెలిగేషన్ అంటే ప్రతినిధి బృందం అన్నట్టు. మిస్టర్ గనీస్ వైస్ ప్రెసిడెంట్, మిస్టర్ గనీ అష్రఫ్ గనీ అంటే ప్రెసిడెంట్ అష్రఫ్ గనీ మనకు తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్. మిస్టర్ అష్రఫ్ గనీస్ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సాలే, ద ఫార్మర్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈజ్ నోన్ ఫర్ స్ట్రాంగ్ యాంటీ తాలిబాన్ వ్యూస్. ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో అంటే మన ఆఫ్ఘాన్ కి ఆయన మరి ఈజ్ నోన్ ఫర్ స్ట్రాంగ్ యాంటీ తాలిబాన్ వ్యూస్. అంటే ఈయనకి తాలిబాన్ కి పడదన్నట్టే కదా అని అర్థం. అంటే ఆఫ్ఘాన్ కి తాలిబాన్ కి సమ్ ఏదో ఉంది, అక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్, డిస్పైట్ ద డివిజన్స్ విత్ ఇన్ ద గవర్నమెంట్ హ్యాడ్ డిమాండెడ్ ఏ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే ఏంటండి, అసలు ఫైర్ అనేది ఆపేయాలి అన్నట్టు. The government had demanded a ceasefire, but the Taliban resisted such demands and emphasized ante ఒత్తిడి చేసింది other talking points such as prisoner swaps. మా వాళ్ళని ఇటు పంపించండి. స్వాప్ అంటే బదిలీ అన్నమాట, బదిలీ, షిఫ్ట్ అని చెప్పుకోవచ్చు, or ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు, స్వాప్. ఓకే, and the future governance system. As a result, violence continued even as both sides negotiated ways. Negotiate అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నీ కోర్స్ ఎంత సార్ అన్నావు, లేకపోతే ఇది ఎంత సార్ అన్నావు, నేను ఒక అమౌంట్ చెప్పిన, లేదు సార్ తగ్గండి సార్ అన్నావు అంటే మరి ఏమంటారు దాన్ని మనము బేరం ఆడటం. నెగోషియేట్ అంటే బేరాలు. As a result, violence continued even as both sides బేరాలు ఆడినాయి అన్నట్టు. Negotiated ways to end the war. Earlier in December, after 3 months of talks, the Taliban and the government delegation ante prathinidhi brindam agreed on a set of rules and procedures for the talks. But a ceasefire is still elusive. Inka ceasefire anedi antu chikkakunda undi. Elusive ante antu chikkani ante escaping in nature. The Trump administration వచ్చారు అన్నగారు మళ్ళీ in its quest ante వేట అంటే ఇంగ్లీష్ లా hunt అని అంటాము, hunt. In its quest to get out of the war, failed to extract any major compromise from the Taliban when it rolled out the peace process. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఫెయిల్ అయింది ఈ పీస్ ప్రాసెస్ ను కుదుర్చుకోవడానికి. The insurgents who control most of the countryside are already upbeat అంటే cheerful, ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఇన్సర్జెంట్స్. The next American administration should carry out an honest review of the entire peace process and push the Taliban to make concessions. రాయితీలు, కన్సెషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ థింగ్స్ దట్ ఆర్ గ్రాంటెడ్ ఇన్ రిటర్న్ టు డిమాండ్స్. నువ్వు నన్ను డిమాండ్ చేసావు, ఓకే తీసుకో, ఇదిగో ఈ పేపర్ నీదే, ఇదిగో తీసుకో, ఈ పేపర్ కూడా నీదే, ఇదిగో తీసుకో, ఈ మొబైల్ నీదే. దీన్ని కన్సెషన్ అంటాం. నువ్వు నన్ను అడిగావు, నేను ఆ డిమాండ్స్ ఒప్పుకొని నీకు ఇచ్చేసిన, వాటిని రాయితీలు అంటాం. The talks are vital ante important. The talks are vital to finding a lasting solution to the conflict, but it should not be on the Taliban's terms, which could erase whatever little progress Afghanistan has made since the fall of the Taliban. The last point chala, but it should not be on the Taliban's terms, which could erase whatever little progress Afghanistan has made since the fall of the Taliban. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ మరి చిన్న లిటిల్ ప్రోగ్రెస్, చిన్న అంటే అసలు బేర్లీ కొంచెమే ఉన్నది ఆ ప్రోగ్రెస్, మరి అది కూడా should not be on Taliban terms, which could erase a little progress Afghanistan has made since the fall of the Taliban. ఈ తాలిబాన్ అనేది మరి ఎప్పుడైతే అమెరికన్ ట్రూప్స్ వచ్చి మరి ఆఫ్ఘనిస్తాన్ లో సెటిల్ అయ్యి తాలిబాన్ నిర్మూలితాన్ని ఆపేయడానికి ట్రై చేశారో అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ అనేది లిటిల్ ప్రోగ్రెస్ చూపిస్తుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు తాలిబాన్ తో ఏదైతే చర్చలు ఉన్నాయో, ఆఫ్ఘన్ మరియు తాలిబాన్ మధ్యన చర్చలు ఏవైతే ఉన్నాయో, అంటే పీస్ టాక్స్ ఏమైతే ఉన్నాయో, దీన్ని ఏదైతే మరి ఇప్పుడు దాకా లిటిల్ ప్రోగ్రెస్ చూపించుకుంటూ వస్తుందో ఆఫ్ఘనిస్తాన్, అది అయితే మరి ఎరేజ్ అవ్వకూడదు, చరిత్రలో నుంచుండిపోవాలి శాంతి చర్చలు అన్నట్టు దాని అర్థం. సో దీనికి ఎంత బ్యూటిఫుల్ గా వాడు ఇక్కడ మరి టాక్స్ ఆన్ తాలిబాన్స్ టర్మ్స్ విల్ హాల్ట్ ఆఫ్ఘనిస్తాన్స్ స్లో ప్రోగ్రెస్ టువర్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ. దాని యొక్క స్థిరత్వానికి మరి ఏదైతే ఉందో టువర్డ్ దాని ప్రోగ్రెస్ ఏదైతే ఉందో, దాంట్లో నడవడికి ఏదైతే ఉందో టువర్డ్ పీస్ అండ్ స్టెబిలిటీ, మరి టాక్స్ ఆన్ తాలిబాన్స్ టర్మ్స్ విల్ హాల్ట్ అంటున్నాడు. హాల్ట్ అంటే ఆపేస్తాయి అంటున్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తానికి నేను ఇవ్వబోయే మీకు జిస్ట్ ఏంటంటే, విత్ ద ఆఫ్ఘన్ గవర్నమెంట్ అండ్ ద తాలిబాన్ ప్రిపేరింగ్ టు రెజ్యూమ్ టాక్స్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత
తాలిబాన్ అనేవి ఈ తాలిబాన్ సంస్థ అనేది మరి రెజ్యూమ్ చేసుకుంటున్నాయి టాక్స్. ఈ టైంలో ఏంటి అంటే ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో ఈ అగ్రిమెంట్ అనేది ఏం తీసుకురావాలంటే ఇట్ హ్యాస్ టు బ్రింగ్ అవుట్ ద పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద రీజియన్. దానికి ఇప్పుడు ఇండియాకి ఏంటంటే పాజిటివిటీ ఉంటుంది, పాకిస్తాన్ కూడా పాజిటివిటీ ఉంటుంది, అండ్ యుఎస్ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే యుఎస్ కదండి ట్రూప్స్ తీసుకొచ్చి మరి ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టింది. తర్వాత తాలిబాన్ వాళ్ళు అట్లా చేసేసరికి ఆఫ్ఘనిస్తాన్ లో సివిలియన్స్ కూడా చనిపోవడం జరిగింది. ఏంటి యుఎస్ సోల్జర్స్ వల్ల. దాంతో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కూడా ఈ సెన్స్ ఆఫ్ హోస్టిలిటీ డెవలప్ అయింది. ఎవరి మీద? యుఎస్ వాళ్ళ మీద హోస్టిలిటీ, ఎనిమిటీ డెవలప్ అయింది. సో ఇప్పుడు యుఎస్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ తాలిబాన్ వీళ్ళు ముగ్గురు మధ్యన చర్చలు చాలా పీస్ఫుల్ గా జరగాలి అన్నట్టు ఇక్కడ మీరు వర్డ్స్ తో వార్ అండ్ వర్డ్స్ అన్నాడు చూడండి, ఎంత బ్యూటిఫుల్ వర్డ్ ఇది, వార్ అండ్ వర్డ్స్. చాలా మటుకు మన మాటలే యుద్ధాలను అనేవి ఆపేస్తాయని మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా అండి? చూడండి లాస్ట్ పారాగ్రాఫ్ చాలు. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఆన్ ద తాలిబాన్స్ టర్మ్స్ విచ్ కుడ్ ఎరేజ్ వాట్ ఎవర్ లిటిల్ ప్రోగ్రెస్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ మేడ్ సిన్స్ ద ఫాల్ ఆఫ్ ద తాలిబాన్. ఆఫ్ఘనిస్తాన్ మటుకు ఎటువంటి ఇంపాక్ట్ పడకూడదు అన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈవేళ ఒక్కసారి రౌండ్ అప్ చేసేస్తాను చూడండి. మరి ఏదైతే వొకాబులరీ చెప్పారు ఇప్పుడు దాకా, ఎల్యూజివ్ అంటే ఎస్కేపింగ్ అని, కమాన్ స్టార్ట్, నోట్స్ తీయండి. కన్సెషన్స్ అంటే రాయితీలు, అంటే దాని అర్థం ఏంటంటే థింగ్స్ దట్ ఆర్ గ్రాంటెడ్ ఇన్ రిటర్న్ ఫర్ డిమాండ్స్. నెక్స్ట్ ఎల్యూజివ్ అంటే ఎస్కేపింగ్ ఇన్ నేచర్. క్వెస్ట్ అంటే హంట్ అని. డెలిగేషన్ అంటే ఏంటంటే గ్రూప్ అనమాట, ఫార్మ్ టు డిస్కస్ సంథింగ్. నెగోషియేటెడ్ ఏంటంటే కాంప్రమైజింగ్ అనమాట. నెక్స్ట్ అమ్మ ఇటు చూస్తే డెలిగేషన్ చెప్పు. ఎంఫసైజ్డ్ అంటే స్ట్రెస్డ్ అన్నట్టు, ఎంఫసైజ్డ్, స్ట్రెస్డ్. స్వాప్స్ అంటే షిఫ్ట్, ట్రాన్స్ఫర్స్ ఆర్ బదిలీ అన్నట్టు. ఆన్ ట్విస్ట్ అంటే టు ప్రెషరైజ్, ఒత్తిడి చేయడం, ప్రెషరైజ్. కట్ డీల్ అంటే అగ్రిమెంట్, ఏంటమ్మా అది అగ్రిమెంట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫ్రీలాన్స్ అంటే ఇండిపెండెంట్ ఆర్ స్వతంత్రంగా. ఓకే, అండ్ క్వశ్చన్స్ మర్చిపోకండి. దోహా విచ్ కంట్రీస్ క్యాపిటల్, వాస్ కిల్డ్ ఇన్ గజనీ. ఇది టెన్స్ ఏంటని అడిగాను, ప్యాసివ్ వర్స్ అని మీకు ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే హాల్ట్ అంటే స్టాప్, స్టెబిలిటీ అంటే స్థిరత్వం మనందరికీ తెలిసిందే, సర్జింగ్ అంటే ఇంక్రీజింగ్, కవనెంట్ అన్న అగ్రిమెంట్ అన్న సినానిమ్స్ అని చెప్పినాను. దాని తర్వాత రెజ్యూమ్, రెజ్యూమే రెండు ఉన్నాయి. రెజ్యూమ్ అంటే టు స్టార్ట్ అగైన్, రెజ్యూమే అంటే మీరు జాబ్ కి తీసుకెళ్లే ఒక పేపర్ ఉంటది కదా, మీరు ఏమేం చేశారో అవి. నెక్స్ట్ అండి ఇక్కడ మీకు తాలిబాన్ గురించి చెప్పాను. దాని తర్వాత ఇక్కడ మరి ఈడియం గురించి చెప్పాం, కట్టే డీల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హీఫర్ అంటే ఏంటో కూడా చెప్పాను నేను. ఇంకా జన్మనివ్వని ఒక కౌ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అగ్రివేట్ అంటే తీవ్రతను పెంచేది, జోగ్రఫికల్లీ అంటే భౌగోళికంగా, అలయన్స్ అంటే కూటమి, ఇన్రోడ్స్ అంటే ఎంక్రోచ్మెంట్ అని చెప్పుకోవచ్చు మనము. ఎంక్రోచ్మెంట్ అంటే కబ్జా చేసినట్టు అనుకోవచ్చు మనము. సో ఇక్కడ కోహాబిటేషన్ అంటే ఎగ్జిస్టెన్స్ అన్నమాట, అంటే లివింగ్ టుగెదర్ అన్నట్టు. రైవలరీ అంటే ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఎయిడ్ అంటే హెల్ప్, బిడ్ అంటే అడగడం, క్లైమెంట్ అంటే టు ఆస్క్ సమ్ వన్ టు సే సంథింగ్, టు సే సంథింగ్ అగ్రెసివ్లీ హక్కుదారుతనం, ఇది నాది ఇది నాదని. ఓకే, అండ్ కన్సిడరబుల్ కి కన్సిడరేట్ కి డిఫరెన్స్ చెప్పినాము. ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ థింకింగ్, పెసిమిస్టిక్ అంటే నెగిటివ్ థింకింగ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు ఔస్టర్ అంటే బహిష్కరణ, దీనికి ఒక సినానిమ్ ఆస్ట్రసైజేషన్ అని కూడా చెప్పినాము. ఓకే, మీగర్ అంటే కొద్దిపాటి. ఓకే, ఎక్స్టెన్షన్ అంటే నిర్మూలన. మరి ఇక్కడ జాగ్రఫికల్ అంటే భౌగోళికంగా, సెలెక్టివ్ అంటే ప్రత్యేకంగా. ఓకేనా అండి? సో ఇదమ్మా. ఇంకా మరి కన్సిడరబుల్ కి కన్సిడరేట్, కన్సిడరబుల్ అంటే చాలు సరిపోయేంత, కన్సిడరేట్ అంటే బాగా కరుణ గల, కైండ్ అని. మరి ఇక్కడ చూస్తే నోటీసబుల్ అంటే దాని అర్థం ఏంటంటే చూడదగ్గేది, నోటబుల్ అంటే ఇంపార్టెంట్. ఇది నోటబుల్ ప్రోగ్రామ్ కేబిసి. ఇక్కడేమో మీరు చూసిన ఈ క్లూ ఏదైతే మహబూబ్ ఇచ్చిండో సోహెల్ కి, ఇది నోటీసబుల్ అని చెప్పొచ్చు. సో అదండి మనకి ఈవేళ ఎస్ఎస్సి నోటిఫికేషన్ కూడా అవుట్ రాబోతుంది, ఇప్పుడు వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ ఈ పాటికి. అండ్ ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, IBACIOలో ఇంగ్లీష్, SSC Tier 1 అండ్ Tier 2లో ఇంగ్లీష్ మీకు ఇదే లెవెల్లో చెప్పబోతున్నాను. అంతా మీకు Tier 2 లెవెల్లో ఉంటుంది. ఇది IBPS ఇంగ్లీష్ అంటే మొత్తం ఆ ఇంగ్లీష్ అని ఉండదండి. January 1, 2020 నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఓకేనా అండి? ఇది హై లెవెల్లో ఉంటుంది. దీంతో పాటు మీకు రోజు ఒక ఎస్ఏ రైటింగ్, ఒక ప్రెసీ రైటింగ్ రాయిపించడమే కాకుండా రెగ్యులర్ గా దాన్ని కరెక్ట్ చేసి మీకు తిరిగి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఉంటుంది మీరు చేసిన తప్పులు. సో నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు 80,000 to 1 lakh రూపీస్ శాలరీ ఐబీలో, ఇది మీకు ఏ జాబ్ లోనూ రాదు. అండ్ హ్యాపీ ప్రెస్టీజియస్ వైట్ కాలర్ జాబ్ అండి.
ఇన్స్పెక్టర్ క్యాడర్ ఉంటుంది మీకు ఐబీలీది. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ టెస్ట్ రాబోతుంది. అప్పటికి థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్. అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ జాబ్ కి కాంపిటీషన్ కూడా ఇప్పుడు అది మీకు కనపడుతుంది కానీ అందరూ అప్లై చేస్తారేమోనని ఉన్న కాంపిటీషన్ మీరే తోపని ఫిక్స్ అయిపోండి. అండ్ మోర్ ఓవర్ మన కోచింగ్ వల్ల మీకు వచ్చేది ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మీకు 20 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ రాస్తున్నారు కాబట్టి యూపీఎస్సీ వాళ్ళు మీకు కాంపిటీషన్ ఉంటారు, ఐబీపీఎస్ వాళ్ళు కాంపిటీషన్ ఉంటారు, ఎస్ఎస్సి ఉంటారు, ఆర్ఆర్బి ఉంటారు, అందరూ మీకు కాంపిటీషన్ ఉంటారు. ఉన్నప్పుడు మరి 100 మార్క్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందండి? 90 ఉండొచ్చు, 95 ఉండొచ్చు, చెప్పలేం. మరి నీ స్కోర్ ఎంత రావాలి అలాంటప్పుడు? రావాలి అంటే ప్రతి దాంట్లో నీకు మార్క్స్ కాకూడదు, నంబర్ 1 మార్క్ రావాలి. 20కి 20 అయిపోవాలి నీకు. మహా పోతే 1 or 2 పోవాలి. దాని మీద ఫోకస్ చేస్తున్నాను. అంతేగాని మీరు ఎగ్జామ్ రాయండి, మీకు 20కి నేను 15 గ్యారంటీ ఇస్తా, 10 గ్యారంటీ ఇస్తా కాదు. 20 అవుట్ ఆఫ్ 20 పడిపోవాలి. దాంతో పాటు మీకు జనరల్ అవేర్నెస్ కూడా నేను మీకు సజెషన్స్ ఇస్తాను అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ 50 మార్క్స్ కూడా కౌంట్ అవుతాయి Tier 2 డిస్క్రిప్టివ్ లా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంతైనా సరే. సో 50 + 20 70 మన చేతుల్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా. అయితే మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? నెవర్ లేట్ దెన్ ఎవర్. ఎగ్జామ్ కూడా తొందరలో అవబోతుంది. ఇక్కడ నుంచి కూర్చోండి, నా గైడెన్స్ మీకు ఎప్పుడు ఉంటుంది. నేను కష్టపడతాను మీతో పాటు. ఆల్ ది బెస్ట్.